ఫ్యాక్ట్ నెంబర్ 2. సముద్రంలోనే ఈ ప్లాస్టిక్ దీవి ఉందని చెప్తే నమ్ముతారా? ఒక మనిషి తప్పుడు చర్యల వల్ల ఏర్పడిన దీవి, కానీ అది ప్రకృతి సృష్టి కాదు. అది ప్లాస్టిక్ వల్ల ఏర్పడిన మలినాల మేఘం. భూమి మీద అద్భుతమైన దీవులు చాలానే ఉన్నాయి, కానీ ఒకటి మాత్రం మనిషి తప్పుడు చర్యల వలన ఏర్పడింది. అంటే నమ్ముతారా? దాని పేరే గర్బేజ్ ఐలాండ్. ఇది ప్రకృతి సృష్టి కాదు, మానవుడి నిర్లక్ష్యం కారణంగా ఏర్పడింది. ఇది నిజానికి ఒక దీవి కాదు, కానీ ఓ పెద్ద ప్లాస్టిక్ మలినాల మేఘం. ఇది మన ఏపీ అండ్ తెలంగాణ అటు ఇటుగా సుమారు 2 రాష్ట్రాలంతా ఉంటుంది. ఇది ఎలా ఏర్పడింది అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉండే ఒక పెద్ద గేర్ కరెంట్ వలయం కారణంగా ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే ప్లాస్టిక్ మలినాలు ఒక చోట చేరిపోతున్నాయి. దీన్ని గ్రేట్ పసిఫిక్ గర్బేజ్ ప్యాచ్ అంటారు. మనిషి వాడిన ప్లాస్టిక్, వాటర్ బాటిల్స్, ప్యాకెట్స్, ఫిషింగ్ నెట్లు, ప్లాస్టిక్ కప్పులు అన్ని సముద్రంలోకి చేరి కరెంట్స్ వల్ల ఒక చోట చేరి ఇంత పెద్ద గర్బేజ్ ఐలాండ్ తయారైంది. సముద్రపు జీవులపై ప్రభావం పడుతుంది. ఇది సముద్ర జీవాల జీవితానికి ప్రమాదకరం. తాబేళ్లు, చేపలు, పక్షులు, చాలా జీవులు ఈ ప్లాస్టిక్ ముక్కలను ఆహారంగా భావించి తింటున్నాయి. వాడి కడుపు నిండుతుంది, కానీ చివరికి చనిపోతుంది.